బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. హస్తినలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన చేపట్టేందుకు బయలుదేరారు. దీంతో ఆప్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆప్ నేతలకు ఈడీ ఐటీ అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో డీడీయూ మార్గ్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐటీఓ మెట్రో స్టేషన్ ను సైతం తాత్కాలికంగా మూసివేసింది. డీఆర్ఎంసీ నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలు ఆపరేషన్ చీపురు మొదలు పెట్టారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇక తమ పార్టీ నుంచి బీజేపీకి ముప్పు ఉందన్న భయం వారిని వెంటాడుతుందని, అందుకే ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు కేజ్రీవాల్. మా పార్టీ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేశారని ఫైర్ అయ్యారు. ఆప్ అంటే ఒకరిద్దరి పార్టీ కాదని, 140 కోట్ల ప్రజల కలను ప్రతిరూపమన్నారు. అరెస్టులు, కేసులకు తాము భయపడే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. హస్తినలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు నిరసన చేపట్టేందుకు బయలుదేరారు. దీంతో ఆప్ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆప్ నేతలను ఈడీ ఐటీ అధికారులను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో డీడీయూ మార్గ్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఐటీఓ మెట్రో స్టేషన్ ను సైతం తాత్కాలికంగా మూసివేసింది డీఆర్ఎంసీ. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. బీజేపీ నేతలు ఆపరేషన్ చీపురు మొదలు పెట్టారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. తమ పార్టీ నుంచి బీజేపీకి ముప్పు ఉందన్న భయం వారిని వెంటాడుతుందని, అందుకే ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు కేజ్రీవాల్. మా పార్టీ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేశారని ఫైర్ అయ్యారు. ఆప్ అంటే ఒకరిద్దరి పార్టీ కాదని, 144 కోట్ల ప్రజల కలను ప్రతిరూపమన్నారు. అరెస్టులు, కేసులకు తాము భయపడే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.